హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో వరలక్ష్మి వ్రతాన్ని వినూత్నంగా నిర్వహించారు డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి. సమాజం కోసం నిరంతరం శ్రమిస్తూ గర్భిణులు, పసిపిల్లల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ ఆశా కార్యకర్తలే నిజమైన లక్ష్మీ స్వరూపాలంటూ వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కొంపల్లిలోని తన నివాసంలో డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి పూజా మహోత్సవం వైభవంగా జరిగింది. మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి 500 మందికి పైగా అంగన్వాడీ ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి భోజనాలు ఏర్పాటు చేసి పసుపు, కుంకుమలు, తాంబూలాలు అందజేశారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే ప్రతి మహిళ లక్ష్మీదేవి స్వరూపమేనని డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి కొనియాడారు. వారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఇలాగే ప్రత్యేకంగా వరలక్ష్మి పూజ నిర్వహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు ఒక చాలా మంచి రోజు, అత్యంతమైన అంటే భక్తిపూర్వకంగా ఉండే ఒక రోజు, శుక్రవారం, అది కూడా శ్రావణ శుక్రవారంలో వరమహాలక్ష్మి వ్రతం అంటే చాలా ముఖ్యంగా ఉంటది. మా మహిళల కోసం అది ఇంకా ఎక్కువ స్పెషల్ అన్నమాట కదా. అంటే ఈరోజు మా నిజమైన లక్ష్మిలు ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ పిహెచ్సి సెంటర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ చిన్న చిన్న పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ డెలివరీస్ కానీ లేకపోతే వాళ్ళకి చేరుకోవాల్సిన మందులు కానీ, చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే, మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. వాళ్ళందరూ ఎట్లయినా చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటా. కానీ ఈ రోజు నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, మన మహిళలు ఎవ్వరు కూడా ఇట్లాంటి రోజు వాళ్ళ ఇంట్లో ఈ రోజు కూడా కష్టపడుతున్నారు. ఈ రోజు కూడా నేను వాళ్ళకి చెప్పిన, ఈ ఒక రోజు నా కోసం భోజనానికి రండి, మీరందరికీ పసుపు బొట్టి ఇచ్చే అవకాశం ఈ రోజు ఉంది. ఈ నిజమైన ఎవరు లక్ష్మీ అమ్మవారి లాగా అందరు ఇంటికి వెళ్ళి వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఈ రోజు నాకు పసుపు బొట్టి ఇచ్చి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి ఇస్తే అది నిజమైన అంటే నిజంగా అది అమ్మవారికి చేరుకున్నట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. అంత దూరం నుంచి ప్రతి ఒక్క పిహెచ్సి మెడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చిన మా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇట్లానే ప్రతి ఒక్క సంవత్సరాలు కూడా డిఫరెంట్ గా అంటే ఎవరికి అవసరం, ఎవరు మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం నేను పసుపు బొట్టు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇట్లానే ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క సంవత్సరాలు ఇట్లానే చేయాలని లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుడుత కుంకుమార విబింబముగా కన్నుల నిండగు కాటుగా వెలుగా, నుడిత కుంకుమార విబింబముగా కన్నుల నిండగు కాటుగా వెలుగా, కాంచన హారముగలముగ మెరువగ పీతాంబరముల శోభల నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండగ కరముల బంగారు గాజుల ముద్దులకు పాదముల మూవలు, నిండగ కరముల బంగారు గాజుల ముద్దులకు పాదముల మూవలు, గలగల గలగల సౌవడి జయ్యగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్యములు బంగారు తల్లి పురందర విఠల పట్టపురాణి, సౌభాగ్యములు బంగారు తల్లి పురందర విఠల పట్టపురాణి, శుక్రవారులు పూజల నందగ సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మన కోసం కష్టపడేటోళ్ళకి ఇవ్వాలి, మీరేం లేనోళ్ళు కాదు. మీరు కూడా మంచిగా నిండగానే ఉండరు, ఇంకా నిండగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఆశా వర్కర్స్ కానీ ఇప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత మా అంగన్వాడీ వర్కర్స్ మహిళలు కూడా వస్తున్నారు.
మీరందరూ ఎంత కష్టపడుతారో నాకు తెలుసు. నేను ఒక డాక్టర్ ఉన్నా కాబట్టి. కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని 1-to-1 మాట్లాడడానికి మనకి ఎప్పుడు సందర్భం రాలేదు. కానీ ఇట్లాంటి రోజులో మన మహిళలకి మనం కలవాలి. మన నిజమైన మన మహాలక్ష్మిలు, వరలక్ష్మి అందరూ, మీ అందరూ లక్ష్మి అమ్మవారి స్వరూపం కాబట్టి మీ అందరికి కలవాల్సిందే. ఈ రోజు నేను ఇట్లాంటి ప్రతి ఒక్క సంవత్సరాలు నేను ఒక్కొక్క సెట్ ఆఫ్ మహిళలకి, అంటే ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు ఊరూరికి వెళ్ళి జనాల బాధ, పిల్లల బాధ, మహిళల బాధ, వాళ్ళకి న్యూట్రిషన్ కోసం గానీ, వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం గానీ, చిన్న పిల్లలు ఎట్లా పెంచాలి దానికోసం గానీ, వాళ్ళ రోగాలు, వాళ్ళకి మందులు ఇవ్వడము, ప్రతి విషయానికి మీరు ఎంత దగ్గరగా చూస్తారు కాబట్టి మీ వల్లనే మేము వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఒక సెల్యూట్. అండ్ ఈ రోజు నేను చేసింది అస్సలు గొప్ప విషయం కాదు. నాకేంటంటే నేను చేసిన ఒక చిన్న విషయానికి మీరందరూ కూడా అంటే హ్యాపీ పడతారని నేను అనుకుంటున్నాను.